సీఎం ఓ ట్యూబ్లైట్ పాకిస్తాన్ మైండ్ సెట్తో ఉంటారు. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం విఫలం. భారత్ ఏ ఒక్క మతానికి చెందినది కాదు. హిమంత శర్మపై అసదుద్దీన్ ఫైర్. ఓవైసీకి ఆ దమ్ముందా? ఎంఐఎంకు అధ్యక్షురాలిగా మహిళ నియమించాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ అంటూ చూస్తాను. బాబా ఇక వీళ్ళు స్టార్ట్ చేసి రాయిలుగా ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళుగా ఇటు ఆయననేమో హిందువులు రెచ్చగొడతాడు, ఈయననేమో ముస్లింలు రెచ్చగొడతా ఉంటారు. ఇద్దరు కలిసి ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏముండదు అక్కడ. సో ఇక్కడ చూడండి, అస్సాంకి వెళ్ళి హిమంత శర్మపై అసదుద్దీన్ ఫైర్ అయిందంటే అక్కడ ఇక ఎవరు ఓవైసీ రంగంలోకి దినట్టే కనబడతా ఉంది. ఎందుకు అంటే ఒకసారి నేను చెప్తా క్లియర్గా. బీజేపీ ఎంఐఎం మధ్య ఒప్పందం ఏ విధంగా ఉంటుందో నేను ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. సో బీజేపీ వర్సెస్ ఎంఐఎం, ఒకసారి దీని గురించి మనం చాలా డెప్త్గా మాట్లాడదాం. బీజేపీ వర్సెస్ ఎంఐఎం గురించి డెప్త్గా మాట్లాడదాం. సో ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల పైన బీజేపీ ప్రతిపక్ష పార్టీ పైన, ఈవెన్ మీరు కాంగ్రెస్ తీసుకోండి, మమతా బెనర్జీ పార్టీ తీసుకోండి, శరద్ పవార్ తీసుకోండి, ఇక ఈ రకమైనటువంటి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీతో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీ పైన ఈడీ కేసులు నమోదైనాయి, సిబిఐ కేసులు నమోదైనాయి. ఈవెన్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలపైన, ప్రతిపక్ష పార్టీలపైన ఈడీ కేసులు నమోదైనాయి, సిబిఐ కేసులు నమోదైనాయి. కానీ ఈరోజు బీజేపీకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు? ఎంఐఎం. అవును కదా. ఈ ఎంఐఎం సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి పైన కూడా, ఒక ఎంఐఎం చీఫ్ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పైన ఒక్కరిపైన కూడా ఈడీ కేసు కానీ సిబిఐ కేసు కానీ ఉన్నట్టుగా నాకైతే ఇప్పటివరకు ఒక వార్త కూడా కనబడలేదు. సో ప్రతి ప్రతిపక్ష పార్టీ పైన పెడతారు ఏదో ఒక విధంగా, వాళ్ళందరూ జైల్లో వేస్తారు. కానీ ఎంఐఎం పైన మాత్రం జైల్లో వేరు. ఇంకొక విచిత్ర విషయం ఏంటంటే, బీజేపీ వచ్చిన తర్వాత ఎంఐఎం చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా బలపడ్డది. ఇక చాలా ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. అయితే అంత ఎందుకు జరుగుతూ ఉంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి. మీరు అందరూ గమనించండి, రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి. బీహార్లో ఎంఐఎం పోటీ చేసి ఒక 5 స్థానాలు గెలిచింది ఎంఐఎం. ఓకే, ఈ 5 స్థానాలు గెలవడంతో పాటు బీజేపీని గెలిపించింది. ఎందుకు అంటే అక్కడ హిందూ ముస్లిం మధ్య ఒక డివిజన్ తీసుకురావడంలో కావచ్చు, లేకపోతే ఇటు డివిజన్ తీసుకొచ్చిన తర్వాత ముస్లిం ఓటు బ్యాంకు ఇటు కాంగ్రెస్ షిఫ్ట్ అవ్వకుండా ఎంఐఎం షిఫ్ట్ అయ్యే విధంగా ఈరోజు వీళ్ళిద్దరు కలిసి దోస్తీలో భాగంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. బీహార్లో ఏర్పడ్డది ప్రభుత్వం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అస్సాంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. వాస్తవంగా బీహార్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ కూటమి గెలవాలి, ఇండియా కూటమి. సో గెలవాలి, కానీ ఓడిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు అస్సాంలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం కనబడుతోంది. రిపోర్ట్స్ అన్ని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని కూడా మోడీ దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఎంఐఎం రంగంలోకి దించారు. ఇప్పుడు ఎంఐఎం రంగంలోకి దించి ఏం చేస్తారు వీళ్ళు? కేవలం ఇప్పుడు హిమంత బిశ్వ శర్మను టార్గెట్ చేస్తూ ఉంటారు. టార్గెట్ చేసి ఏం చేస్తున్నారు? ఇక్కడ టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఏం జరుగుతుంది? హిందూ ముస్లిం ఓటు బ్యాంకు డివైడ్ అయిపోతూ ఉంటుంది. హిందూ ముస్లిం ఓటు బ్యాంక్ డివైడ్ కావడంతో ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? ముస్లిం ఓటు బ్యాంక్ ఒకవేళ నెగిటివ్ బీజేపీకి అయినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పోవాలి. కాంగ్రెస్ పోకుండా ఏం చేస్తారు? వాళ్ళకి ఆప్షన్ ఎంఐఎం ఉంటుంది. ఎంఐఎం ఉంటే అక్కడ పరిస్థితి అది. ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు బీజేపీకి ఎట్లా పడుతుంది. సో ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్తో పాటు కొంత ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ షిఫ్ట్ కాకుండా ఈరోజు ఎంఐఎం ఖాతాలోకి వస్తాయి ఆ ఓట్లని. తద్వారా ఏం జరుగుతుంది అక్కడ? సో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. సో ఇదే విధంగా మీరు చూడండి, వచ్చే యూపీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఎంఐఎంను బీజేపీ బలంగా వాడుకొని అక్కడ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బీహార్లో జరిగేటువంటి ఎన్నికల్లో వీళ్ళకు 100 కోట్ల రూపాయలు ముడుపులు ముడతాయండి. అస్సాంలో జరిగిన ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ముడతాయండి. యూపీలో కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. సో అందుకే బీజేపీ ఎంఐఎం వేరు కాదు, ఇద్దరు చాలా దగ్గరి మిత్రులు మాత్రమే. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, ఒక తాను బిడ్డలే. మోడీ, ఓవైసీ ఇద్దరు చాలా మంచి దగ్గరి మిత్రులు. సో ఇద్దరు కలిసే ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ
గింత జీపు పాలిటిక్స్ చేయడం ద్వారా వీళ్ళు లబ్ధి పొందాం అనే ఒక ప్రయత్నం తప్ప వేరే ఏది లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి న్యూస్. ప్రతి హిందువు ప్రతి ముస్లిము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది.